పనస పండు కోసినామండి. ఎంత బాగున్నాయి చూడండి, ఎల్లో ఇష్గా స్వీట్ చాలా బాగున్నాయి. తేనె పనస గింజలు చాలా మంది బాగున్నాయి చూడండి. భగవంతుని సృష్టి అద్భుతం కదండి. పైన చూడండి, ఇలా పైన చూడండి, గరుగరుగా పైన తొక్క, లోపల పీసు, తల్లి పీసు తండ్రి గరగర, బిడ్డల రత్నమాణిక్యాలు. ఇది ఆరోగ్యాభిలాష అందరికీ నా హృదయపూర్వక నమస్సుమంతులండి. చూసారు కదండి, ఇవన్నీ కూడా పనస పండు, పనస గింజలతో కర్రీ అండి. ఎంత బాగుంటుంది చూడండి కర్రీ. ముందుగా ఈ పనస పండు, పనస గింజల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మనం ఇవన్నీ కూడా ఇష్టంగా తింటాం కదండి. ప్రకృతి మాత మనకు ప్రసాదించిన పళ్ళలో అతి పెద్ద పండు పనస పండు. ఈ పనస పండు తొలలు చూడండి, తండ్రి కరగర, తల్లి పీసు, బిడ్డల రత్నమాణిక్యాలు అనే సామెతలు ఉన్నాయి కదండి. భగవంతుడి సృష్టి ఎంత అద్భుతం కదండి. ఆ లోపల పనస తొలల్లో ఎంత మాధుర్యాన్ని ఇచ్చారు కదండి. ఇంకా మనకి వేసవిలో లభించే అతి ఇష్టమైన పండు పనస పండు. అలాగే వాడిపళ్ళు, కూల్గా ఉండే ఐస్ యాపిల్స్, మన బాడీలో డిహైడ్రేషన్ తగ్గించే తాటిముంజలు, ఇవన్నీ కూడా ఏ సీజన్లో లభించే పళ్ళు ఆ సీజన్లో బాగా మనం రాత్రిలో భోజనం అనేసి ఏ సీజన్లో లభించే పళ్ళు ఆ పళ్ళు ఎక్కువ తింటూ ఉంటాను. ఇప్పుడు పనస పళ్ళు ఎక్కువ ఉన్నాయి కదండి. ఏప్రిల్ నుంచి మే, జూన్, జూలై వరకు పనస పళ్ళు బాగా దొరుకుతాయి కదా, ఎక్కువ తినాలి. ఈ పనస పళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చండి. ఆరోగ్యానికి చాలా మంచిది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పనస పళ్ళలో కూడా, పనస గింజల్లో కూడా మనం ఏం చేస్తుంటే ఎక్కువ మంది పళ్ళు తినేసి గింజలను పడేస్తూ ఉంటాం కదండి. ఆ గింజలు కూడా పడేయకుండా ఇలాగా చక్కగా ఇక గింజలు మనం కాల్చుకొని తినచ్చు, ఉడకబెట్టుకొని తినచ్చు, ఇంకా ఉడికించి ఇలా కర్రీ తయారు చేసుకొని తినచ్చండి. ఇంకా మనం బిర్యానీలో కూడా వేసుకోవచ్చండి. పనస గింజలు బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. ఈ పనస గింజలతో మనం గారెలు కూడా తయారు చేయొచ్చండి. ఇంతకుముందు ఈ వీడియోలో గారెలు తయారు చేశాను చూడండి. ఈ పనస గింజల్లో మనకు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ కే, ఇంకా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం అధిక మోతాదులో ఉందండి. అందుకంటే ఫైబర్ ఎక్కువ ఉందండి. ఈ ఫైబర్ అధిక మోతాదులో ఉండడం వల్ల మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ బాగా కంట్రోల్ చేస్తుంది. వెయిట్ లాస్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా రక్త ప్రసరణ సాత్విక జరగడానికి బాగా ఉపయోగపడుతుంది. రక్త ప్రసరణ ప్రతి భాగంలో సాత్విక ప్రతి భాగానికి బాగా అంతే మనకు హార్ట్ అటాక్లు రావడం. ఇందులో ఉండే పొటాషియం బ్లడ్ సర్క్యులేషన్ పొడిగా జరగడానికి, హార్ట్ అటాక్స్ రాకుండా ఉండడానికి బాగా దోహదపడుతుంది. ఇంకా ఇందులో మెగ్నీషియం కూడా అధిక మోతాదులో ఉంటుంది కదండి. ఇలాగ ఎనిమిక్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఎనిమిక్ ప్రాబ్లంగా బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఈ పనస గింజల కర్రీ తింటే, పనస గింజలను మనం ఆహారంలో భాగంగా చేసుకొని తింటుంటే మనకు ఈ రక్తహీనత తగ్గుతుందని బాగా. ఇంకా ఎర్ర రక్తనాలు కూడా వృద్ధి అవుతాయి. ఇందులో కొలెస్ట్రాల్ తక్కువ ఉండి బాగా, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, కొలెస్ట్రాల్ బాగా తక్కువ. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి. పిల్లలు ఇలా ఇష్టంగా వాళ్ళు తినే కర్రీస్ తయారు చేసి పెడితే బాగా తింటారు కదా. ఈ కర్రీ మనకు వేడివేడి అన్నలే బాగుంటుంది. ఇంకా ఇడ్లీకి, దోశకి, చపాతీ, పూరి, ఇలా అన్ని కర్రీలు కూడా బాగా, అన్నింటిలో కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ కర్రీ. ఇప్పుడు ఈ కర్రీ ఎలా తయారు చేయాలి చూద్దారండి. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ వి కృష్ణవేణి. ఈరోజు వెరైటీ వంటకం అండి తయారు చేస్తున్నామండి. సమ్మర్ సీజన్ కదా, మన జాక్ ఫ్రూట్స్, పనస పళ్ళు ఎక్కువ దొరుకుతాయి కదండి. ఆ పనస గింజలతో వెరైటీ కర్రీ అండి. పనస గింజలు ఉన్నాయి కదండి, ఈ పనస గింజల్ని బాగా ఉడకబెట్టుకొని ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసుగా కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన పదార్థాలండి, ఇది పనస గింజలు, మునక్కాయలు, 4 మునక్కాయలు తీసుకుని, ఇది మా రూఫ్ గార్డెన్లో మునక్కాయలు. అలాగే కరివేపాకు వచ్చి ఎంత బాగుంది తాజాగా, మా రూఫ్ గార్డెన్లో. మునక్కాయలు, 2 ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయ ముక్కలు, టమాటా 5, 3 పచ్చిమిర్చి, టేస్ట్ సరిపడా సాల్ట్, పోపు సామాన్, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూను పసుపు పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి, తర్వాత ఈ ఎండు కొబ్బరి ఉంది కదా,
ఎంత బాగుంది బుల్లిగా. ఎండు కొబ్బరి అన్నీ కలిసి పేస్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్టు, మసాలా పౌడర్, ధనియా పౌడర్ ఇంట్లో తయారు చేసుకుంటామండి. అన్ని మసాలా సామాను, ధనియాలు బాగా వేపేసి, ఇది ధనియా పౌడర్, అంతే అండి. ఇవన్నీ తయారు చేయడానికి కావాల్సిన 4 స్పూన్లు ఆయిల్, అంతే. పనస గింజలు మునక్కాయల కర్రీకి ముందుగా మనం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేయాలండి. అందులో చూడండి, మినపప్పు, జీలకర్ర వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి వేగాక ఉల్లిపాయ ముక్కలు, పసుపు, సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకో. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇది అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. అయితే పచ్చి వాసన వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యే వరకు ఈ లోపల మనం మునక్కాయ ముక్కలు ఉన్నాయి కదండి, బాగా సపరేట్గా ఉడకబెట్టి ఉంచుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ. ఇలా బాగా ఉడకబెట్టుకున్నాడు. కొద్దిగా ఉప్పు, పసుపు, నీళ్ళు వేసి మునక్కాయ ముక్కలన్నీ బాగా ఉడికించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు అన్నీ గోల్డ్ కలర్ బాగా కొంచెం ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు అందులోనే ఉడికించిన పనస గింజలు కలుపుకోవాలి. ఒక స్పూను కారం యాడ్ చేయాలి. కలర్ఫుల్గా ఎంత బాగుంది వచ్చింది కదండి కర్రీ. ఇంకా ఫ్రై అవుతున్నాయి కదా, అల్లం వెల్లుల్లి, జాక్ ఫ్రూట్ సీడ్స్, ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అవుతున్నాయి కదా. ఈ లోపల మనం టమాటా తీసుకున్నాం కదా, ఈ టమాటాలన్నీ కూడా మిక్స్ చేసి గుజ్జు తయారు చేసుకోవాలి. పనస గింజలు, ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన మునక్కాయలు, మునక్కాయ ముక్కలు కలుపుకోవాలి, యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి. మీరు అది మాడిపోతుంది కదా, అలా పెట్టుకోండి. టమాటా గుజ్జు యాడ్ చేయాలి. కొద్దిగా కారం ఎక్కువైంది అనుకోండి, 2 స్పూన్లు పెరుగు యాడ్ చేస్తే కారం తగ్గిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ గురించి నేను 2 స్పూన్లు పెరుగు వేస్తాను. లాస్ట్లో యాడ్ చేస్తే బాగుంటుంది. పెరిగేస్తే కర్రీ చాలా బాగుంటుందండి టేస్ట్. మునక్కాయలు ఇష్టం లేకపోతే మనం
వంకాయలు యాడ్ చేసుకోవచ్చు అండి, పొటాటో యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా గ్రేవీ కావాలంటే మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మునక్కాయ ముక్కలకి ఉప్పు కారం మసాలా అంత పట్టే వరకు కొద్దిగా సిమ్లోనే ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి. సిమ్లోనే ఉంచి 2 నిమిషాలు మూత పెట్టాలి. ధనియా పౌడర్ 2 స్పూన్లు ధనియా పౌడర్ యాడ్ చేశాను. పనస గింజలు మునక్కాడ కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే మనకు ఇంకా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతే అండి, కూర రెడీ అయిపోయింది. దీన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. స్టవ్ పై ప్లేస్. కర్రీ ఎంత బాగా వచ్చింది చూడండి. పనస గింజలు మునక్కాయలు మరుగు గార్డెన్లో ఉన్న మునక్కాయలతో కర్రీ చేశానండి. చాలా అద్భుతమైన టేస్ట్ వచ్చిందండి, సూపర్ టేస్ట్ అండి. కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. ఇందులో ఐరన్ అధిక మాత్రం ఉంటుందండి. పనస గింజల్లో ఐరన్ ఎక్కువ ఉండడం వల్ల బోన్స్ స్ట్రాంగ్గా తయారవుతాను. ఈ గింజలతో మనం ఇలా కర్రీ తయారు చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. ఎంత బాగుంది చూడండి. ఈ వీడియో అంతా నచ్చిందండి. వీడియో నచ్చితే మీరు కూడా తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్లో పెడతారు కదండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని వీడియోలు చూడడానికి అవకాశం ఉంటుంది కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.